పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో ఉన్న మొత్తం భాగాలు 22 భాగాలు ఉంటాయి. ఈ 22 భాగాల్లో ఒక్కొక్క భాగంలో ఏముందో తెలుసుకుందాం. ఫస్ట్ భాగం ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఈ ఆర్టికల్స్ వచ్చేసరికి 1 to 4 ఆర్టికల్స్ మధ్యలో దీని విభాగం ఇమిడి ఉంది. రెండోది సిటిజన్షిప్. సిటిజన్షిప్ అంటే పౌరసత్వం. పౌరసత్వానికి సంబంధించిన ఆర్టికల్ 5 to 11. నెక్స్ట్ మూడోది ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. 12 నుంచి 35 ఆర్టికల్ మధ్యలో ప్రాథమిక హక్కులు ఉంటాయి. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలు. 36 to 51 ఆదేశిక సూత్రాలు. 51A వచ్చేసరికి ఫండమెంటల్ డ్యూటీస్. ఇవి 4A విభాగంలో 51A ఆర్టికల్లో పొందుపరిచారు ప్రాథమిక విధుల్ని. కేంద్రము మరియు భూభాగాలు 1 నుంచి 4 ఆర్టికల్స్ మధ్యలో 1వ భాగంలో ఉన్నాయి. 2వ భాగంలో ఏముంటాయంటే పౌరసత్వం. 3వ భాగంలో ప్రాథమిక హక్కులు. 4వ భాగంలో ఏముంటాయి? ప్రాథమిక విధులు ఉంటాయి. 4Aలో ప్రాథమిక విధులు. 4Aలో ప్రాథమిక విధులు. 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు ఉంటాయి. 5వ భాగంలో ఏముంటాయంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి 5వ భాగంలో ఉంటుంది రాజ్యాంగంలో. 52 to 151 ఆర్టికల్స్ అనమాట. 6వ భాగంలో ఏముంటాయంటే రాష్ట్రాలుగా కేంద్రం 5వ భాగంలో ఉంటే రాష్ట్రం 6వ భాగంలో ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించి 152 to 237. 5వ భాగమైన కేంద్ర ప్రభుత్వం 52 to 151 అయితే 152 to 237 అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. 7వ భాగంలో ఏముంటాయి? రిపీల్డ్ బై కాన్స్టిట్యూషన్ అనమాట. 7వ భాగంలో మనకి 1956 సవరణ, రాజ్యాంగ సవరణ, 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 7th CA అంటే 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 1956వ సంవత్సరంలో జరిగింది. దీని కింద 238వ ఆర్టికల్ ఉంటుంది. దీన్ని తొలగించడం అయితే జరిగింది. 8వ భాగంలో యూనియన్ టెరిటరీస్. కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసరికి 239 నుంచి 242 వరకు ఉంటాయి. 9A విభాగంలో మనకి పంచాయతీరాజ్, పంచాయతీలోనే 243P నుంచి 243ZG వరకు పంచాయతీసు. 9Aలో 9Bలోనేమో మున్సిపాలిటీస్ ఉంటాయి. మున్సిపాలిటీస్ ఏంటంటే 243PH to 243ZG వరకు ఉంటాయి అన్నమాట. అలాగే పార్ట్ 10Bలో కోఆపరేటివ్ సొసైటీస్ అంటే సహకార సంఘాలు అంటాం కదా, అవి 243 to ZT వరకు ఉంటాయి. పంచాయతీలేమో 243P నుంచి 243ZG వరకు, మున్సిపాలిటీలేమో 243PH నుంచి, కోఆపరేటివ్ సొసైటీస్ అంటే సహకార సంఘాలు 243 నుంచి ZT వరకు. తర్వాత 11వ భాగంలో షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్, ఇవి వచ్చేసరికి 244 to 244A వరకు. అలాగే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అనేవి 12వ భాగంలో ఉంటాయి, 245 to 263. సో ఇలా